నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే సంచలనం సృష్టిస్తుంది. అయితే ప్రణీత్ రావు కస్టడీలో ఉన్నారు. ఆ విచారణలో ఇద్దరి పేర్లు అయితే బయటకు వచ్చాయి. కానీ ఆ ఇద్దరు ఇప్పుడు ఇండియాలో లేరు, విదేశాలకి పారిపోయారని కూడా తెలుస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రణీత్ రావుని పోలీసులు విచారణ చేసినప్పుడు ఇద్దరు పేర్లు అతను బయట అంటే చెప్పడం జరిగింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. కానీ ఆ ఇద్దరు ఇప్పుడు దేశం విడిచి విదేశాలకి పారిపోయారని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటి ఏంటంటే, ప్రణీత్ రావు విచారణకి కోఆపరేట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు, తెలంగాణ పోలీసులు. అందుకే బహుశా నేను అనుకోవటం, ఒక సెక్షన్ కూడా అతను కుట్ర అనేటువంటి సెక్షన్ నుంచి అతనికి ఉపశమనం కల్పిస్తూ షార్ట్ షీట్ కూడా చేశారు. అంటే ప్రణీత్ రావు సహకరించాడు, పూర్తి సమాచారాన్ని చెప్పేసాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐఎస్బిలో ఏం జరిగింది, ఎస్ఐబిలో ఏం జరిగింది, అలాగే టాస్క్ ఫోర్స్లో ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేశారు. సో ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బ్రాంచ్, అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, దాంట్లో ఏం జరిగింది, అలాగే టాస్క్ ఫోర్స్లో ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎవరు ఉపయోగిస్తారు, టాస్క్ ఫోర్స్ని ఎవరు ఉపయోగిస్తారు అని అంటే, ఇది తీవ్రవాదులకి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటిది, అలాగే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒకటి కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. కౌంటర్ ఇంటెలిజెన్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ టీం ఏంటంటే ఈ టాస్క్ ఫోర్స్ చేస్తుంది. అది ఓన్లీ ఇక్కడ మావోయిస్టులు కదలికలు వాటన్నిటిని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి. అదే ఎస్ఐబి ఏంటంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు, ఉగ్రవాదులకు సంబంధించిన అంశాలు, వీటన్నిటిని తీసుకోవడానికి అది చేస్తుంది. అయితే ఇక్కడ ప్రణీత్ రావు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ని, ఎస్ఐబిని ఏ విధంగా ఉపయోగించారు, అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ దాన్ని కూడా ఏ విధంగా ఆపరేట్ చేశారంటే, ఒక ప్రత్యేకమైనటువంటి టీంని పెట్టుకొని అతను ఆపరేట్ చేశారు అనేది. సో ఆయన ఎవరు చెప్పారు మరి అని అంటే, ఆయన పూర్తి స్థాయిలో విచారణకి కోఆపరేట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ఆయన చెప్తేనే నేను చేశానని చెప్పి పోలీసులకు చెప్పినట్టు ఇప్పుడు సమాచారం. అందుకే ఇప్పుడు ప్రభాకర్ రావుని ఈయన ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు అదుపులోకి తీసుకుని విచారించడానికి ప్రయత్నిస్తే, ఆయన ఈ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిపోయిందో దానికంటే ముందే విదేశాలకి పారిపోయినట్టు ఇప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేశారు. అంటే ముందు నుంచి ప్రభాకర్ రావు గారి పేరు వినిపిస్తూనే ఉంది, ఎందుకంటే కేసీఆర్ చుట్టాలని చెప్పేసి మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి కదా సార్. సో ముందే తనకి తెలిసి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు అనుకోవచ్చు. అంటే పారిపోవడం, ఎట్లయినా నన్ను పోలీసులు పట్టుకుంటారని తెలిసి తను విదేశాలకు పారిపోయారు అనుకోవాలా? డెఫినెట్ గా. ఇప్పుడు అతను ఒక ఐపీఎస్ ప్లస్ రిటైర్డ్ ప్లస్ సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆయన చేసినటువంటి పని తప్పు అని చెప్పి ఆయనకి తెలుసు కదా. తెలిసినప్పుడు ఒకసారి కేసు బుక్ అయిపోయింది. కేసు బుక్ అయిన తర్వాత ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఏ విధంగా విచారిస్తారు, విచారించిన సందర్భంలో చెప్పక తప్పదు, ప్రణీత్ రావు చెప్తారు. చెప్పినప్పుడు నెక్స్ట్ ఇటు నుంచి ఇటు వస్తుంది అనేది ప్రభాకర్ రావుకి తెలీదా, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా. ప్లస్ 10 ఏళ్ల నుంచి ఆయన రకరకాల పౌరుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్కి అందించారు. అవునా? ఈ విషయం మనం చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి చెప్పాడు. అసలు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ప్రచారంలోనే ప్రభాకర్ రావు విషయంలో, ప్రభాకర్ రావుని నేను అరెస్ట్ చేస్తాను, ప్రభాకర్ రావు అని అతను ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి అప్పుడే చెప్పారు. దాని వల్లనే తను ఫోన్ మాట్లాడకుండా ఉండడం అని జరిగిందని కూడా చెప్తున్నారు. అసలు ఫోన్ మాట్లాడేవాడు కాదు రేవంత్ రెడ్డి. చాలా మందికి అతని మీద అసంతృప్తి ఏంటంటే, ఇతను ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడడం. సో దానికి కారణం ఏంటంటే, ప్రభాకర్ రావు ఏం చేస్తున్నాడు అనేది ఆయనకు తెలుసు. ప్రభాకర్ రావు గురించి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద మాట్లాడాడు. ప్లస్ ప్రభాకర్ రావు నేను అరెస్ట్ చేస్తాను, మొత్తం నిఘాని మొత్తం ప్రజల మీద పెట్టావు, కేసీఆర్ ఒక నిజాం ప్రభువు, ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి మొత్తాన్ని పౌర స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత అనేక అంశాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళి అడవుల్లో పడేయటం, ఆ తర్వాత నిన్న ఎక్కడో ఫ్లైఓవర్ కింద కనిపించినాయి అంట కొన్ని హార్డ్ డిస్క్లు. అంటే ఎక్కడంటే అక్కడ పడేయటం, ఇవన్నీ కూడా చేశారు. అయితే రీట్రీట్ చేశారు, కొన్ని రీట్రీట్ చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంకా చాలా రావాలి. యాక్చువల్గా ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళ మీద 120B అనేది కుట్ర, అంటే కుట్ర అంటే రాజద్రోహం కింద పెట్టాలి.
కేసు పెట్టాలి, బలమైనటువంటి కేసు పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అదే కేసు పెట్టారు, ఆ సెక్షన్ పెట్టారు. ఆ సెక్షన్ నుంచి ప్రణీత్ రావుకి కొంత ఉపశమనం కలిగించారంటే అతను కోఆపరేట్ చేస్తున్నాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఇచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంకొక ఆఫీసరు, అతను కూడా ఐపీఎస్, అతను కూడా రిటైర్డ్ ఐపీఎస్, ఇద్దరు రిటైర్ అయ్యారు. వాళ్ళిద్దరూ, ఒక అతను చెన్నై నుంచి, ఇంకొక అతను ఢిల్లీ నుంచి పారిపోయారు, విదేశాలకు పారిపోయారు. ఒక అతనేమో లండన్కి, ఇంకొక అతనేమో అమెరికాకు వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు లండన్కి వెళ్తే లండన్ నుంచి తీసుకురావడం కష్టం, ఎందుకంటే విజయ్ మాల్యా వెళ్ళిపోయాడు. అవునా, విజయ్ మాల్యాతో పాటు చాలా మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ దేశంలో కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు డిఫాల్టర్ గా మారి విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చాలా మంది వెళ్ళిపోయారు. సో కాబట్టి వాళ్ళ బాటలో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు, లండన్, అమెరికా. ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలంటే కొంత టైం తీసుకుంటుంది, ప్లస్ తీసుకురావచ్చు, రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేసి తీసుకురావచ్చు, కాకపోతే రిస్క్తో కూడిన పని. ఈలోపు వీళ్ళు ఆశ ఏంది, ప్రభుత్వాన్ని పడగొడతాము, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ 3-4 నెలలు ఎలక్షన్ అయిపోయేదాకా విదేశాల్లో తలదాచుకుంటే ఈ కేసు నుంచి బయటపడచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి పరారైపోయారు వాళ్ళు. పరారైనటువంటి విషయాన్ని తెలంగాణ పోలీసులు ఐడెంటిఫై చేశారు. సో ప్రణీత్ రావు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. సో ఇచ్చినటువంటి క్రమంలో ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కేటీఆర్ ఏంటి పరిస్థితి అసలు దీంట్లో? ఇప్పుడు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు? హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారు, ఆయన భార్య ఫోన్ ట్యాప్ చేశారు, సంతోష్ రావు ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి జాతీయ పత్రికలు వచ్చింది, వాళ్ళ వైఫ్ ది కూడా ట్యాప్ చేశారని వచ్చింది. ఇప్పుడు ట్యాప్ కానింది ఎవరిది? కేటీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ కాలేదు, అంతే కదా. కేటీఆర్ ఫోన్ ట్యాప్ అయినట్టు ఎక్కడ న్యూస్ రాలా. సో ఇప్పుడు కేటీఆర్ పేరు కూడా చెప్పారా? అందుకే ఆయన ఢిల్లీ నుంచి రావట్లేదా? ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఎలక్షన్ టైము ఇక్కడికి వచ్చి ఎలక్షన్ లీడ్ చేయాలి, కానీ కేటీఆర్ మాత్రం రావట్లేదు ఇక్కడికి, ఢిల్లీ నుంచి. అంటే అక్కడ కవిత ఉంది కాబట్టి, కవిత లిక్కర్ స్కామ్ లో అక్కడ ఈడీ విచారిస్తుంది కాబట్టి ఆమెకు సహాయ సహకారాలు అందించడానికి ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎటు నుంచి ఎటు తిరుగుతుందో అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎటు నుంచి ఇటు వస్తుంది అనేది అర్థం కావట్లేదు. సో ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో, కొన్ని న్యూస్లో ఏంటంటే కేటీఆర్ కూడా అటు నుంచి అటు పారిపోయేటువంటి అవకాశం ఉంది, ఢిల్లీ నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. అసలు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, ఎలక్షన్ అయిపోగానే కేటీఆర్ అమెరికా వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండడు అనేది చెప్తున్నాడు. మరి ఆయన ఎందుకు చెప్తున్నాడో, ఎందుకు చెప్పేవాడో అర్థం కావట్లా. ఎలక్షన్ అయిపోగానే ఇక్కడ బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది, కేటీఆర్ అమెరికా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇక్కడ రాడు తెలంగాణకి, అయిపోయింది, దోచుకోవాల్సినంత దోచుకున్నాడు, వెళ్ళిపోతాడు అని చెప్పి మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఇంత పెద్ద ఎత్తున లోక్సభ ఎన్నికలకు సంబంధించినట్టు వ్యవహారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ అంటే అధ్యక్షుడి తర్వాత ఆయనే, అధ్యక్షుడేమో ఇంట్లో నుంచి బయట రాడు. అదేమంటే కాలు రీప్లేస్మెంట్ జరిగింది, ట్విట్టర్ రీప్లేస్మెంట్ జరిగింది, అసెంబ్లీకి పోడు, ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నాడు ఆన్ రికార్డ్స్, కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి పోడు, కానీ వేరే దగ్గరికి వెళ్ళి మాత్రం సభలో మాట్లాడతాడు. ఇప్పుడు కేటీఆర్ రాడు, కేటీఆర్ ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తాడు అనేది వెయిట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. కేటీఆర్ ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఢిల్లీ నుంచి కనుక కేటీఆర్ వస్తే ఏం జరిగిద్ది అనేది కేటీఆర్ తెలుసు, అందుకే ఢిల్లీ నుంచి రావట్లా. ఇప్పుడు ఏంటి, అసలు ఢిల్లీ నుంచి అటు నుంచి అటు పారిపోతాడేమో. ఈ కేసు ఇప్పుడు ప్రణీత్ రావు మొత్తం గుట్టు విప్పేశాడు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ లో ఇవాళతో ఆయన కస్టడీ కూడా ముగిసిపోతుంది, మళ్ళీ కస్టడీకి అడుగుతున్నారు తెలంగాణ పోలీసులు. అయినా పూర్తి సమాచారం ఇచ్చాడు, ఆన్ రికార్డ్ వాంగ్మూలం ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, అందుకే ఆయన ఢిల్లీ నుంచి రావట్లా. ఇంకొకళ్ళు ఏంటంటే, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఢిల్లీ నుంచి అసలు పరారైపోయారు, లేరు అని అంటాడు. కానీ ఢిల్లీలో ఉన్నాడు కేటీఆర్. కవితతోటి 2-3 సార్లు మనం చూసాం. నిన్న కనిపించలేదు, మొన్న కనిపించినట్టున్నాడు. నిన్న వాళ్ళ మదర్ మాత్రమే కనిపించింది కవితతోటి. సో కేటీఆర్ ఇప్పుడు అక్కడ న్యాయ సలహాలు అవి సమీక్షించుకోవడానికి ఏదో ఉన్నారని కొంతమంది చెబుతున్నారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అందుకే ఆయన ఢిల్లీ నుంచి అటు లండనో లేకపోతే యుఎస్ఎఫ్ వెళ్ళిపోతారు, పరారవుతాడు అని చెప్పి ఇంకొక చర్చ జరుగుతుంది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా సీరియస్గా ఇప్పుడు అయింది. ప్రణీత్ రావు కోఆపరేట్ చేస్తున్నారు,
కీలకమైన సమాచారాలు ఇచ్చారు. ఐపీఎస్లు ఇద్దరు, అలాగే టీము ప్రణీత్ రావు టీం కూడా పోలీసు కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తి సమాచారం ఇచ్చారు. ఒక కొలిక్ అయితే వచ్చింది, ఇక అరెస్టులే మిగిలి ఉన్నాయి. రైట్ సార్.